జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ లేనిది జీవితం లేదు. ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం, చాలా బాధ కలుగుతుంది. మార్కులు తక్కువ వచ్చినాయన్నో, లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. 2019లో నేను ఓడిపోయా ఎన్నికలు, 5300 ఓట్లతో ఓడిపోయా. ఒకరోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది, కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని. 5 సంవత్సరాలు కష్టపడతా, తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటాను. 5 సంవత్సరాలు కష్టపడ్డా, అనేక మంది అవమానించారు. జీవితం అనేది అదే, అనేక మంది అవమానిస్తారు, అనేక మాటలు మాడతారు, కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మనం అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. తిరిగి అదే నియోజకవర్గంలో నేను 91,000 మెజార్టీతో గెలిచాను. శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టాను.